బ్రేకింగ్ న్యూస్ అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదని అన్ని విభాగాలు ముఖ్య కార్యదర్శులు విభాగ అధిపతులను హెచ్చరించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలన్నారు. సీఎం నివాసంలో సీఎంఓ కార్యదర్శులు సీఎస్ రామకృష్ణారావుతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని చెప్పారు. అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని పనుల పురోగతిని సమీక్షించాలని సీఎస్ను ఆదేశించారు. ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా ఫైల్ ఆగిపోవడానికి పనులు ఆగిపోవడానికి వీల్లేదని హెచ్చరించారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఏ పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందో వాటికి ముందుగా ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఇకపై సీఎస్తో పాటు సీఎంఓ అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని, తానే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. అటు అధికారులకు సైతం సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక వార్నింగ్ ఇస్తూనే మరో పక్కన అయితే ఎలాంటి ప్రభుత్వ పథకాలు కానీ ప్రజలకు ఏం కావాల్సిన సంక్షేమ పథకాలు కూడా ఎక్కడ ఆగడానికి వీల్లేదు, త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా కొన్ని సూచనలు అయితే చేశారు. సో ఇప్పటి నుంచి కూడా అటు అధికారుల్లో అయితే మరికొన్ని మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుందా? నేతల సిచ్యువేషన్ ఏంటి? ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో కూడా సీఎంఓ కార్యదర్శులు సిఎస్ రామకృష్ణరావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి కూడా ప్రజలకు చేరవేసే అంశానికి సంబంధించి ప్రభుత్వ పథకాల విషయంలో కొందరు అధికారుల తీరును ముఖ్యమంత్రి తప్పుబట్టారు. కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎందుకంటే దాదాపు ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కొంతమంది అధికారుల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఖచ్చితంగా కూడా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనులు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించవద్దని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక వివిధ విభాగాలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు విభాగ అధిపతులకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో కూడా అలసత్వాన్ని సహించేది లేదని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని పనుల పురోగతిని సమీక్షించాలని సిఎస్ రామకృష్ణారావుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సినటువంటి చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని కూడా సీఎంఓ అధికారులను ఆదేశించారు. ఎందుకంటే సీఎంఓ కార్యదర్శులకు సంబంధించి కూడా అంటే ప్రతి విభాగానికి సంబంధించి ప్రతి శాఖకు సంబంధించి కూడా కార్యదర్శులు ఎవరైతే ఉంటారో ఆ విభాగాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఏదో నిర్లక్ష్యం కానీ లేదంటే కొన్ని ప్రభుత్వ పథకాల విషయంలో కావచ్చు, అధికారుల పనితీరు విషయంలో కావచ్చు ఏమైనా తేడాలుంటే ఖచ్చితంగా తన దృష్టికి తీసుకోవాలి. ఎక్కడ ఫైలు ఆగిపోవడానికి పనులు ఆగిపోవడానికి వీల్లేదంటూ కూడా ముఖ్యమంత్రి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు, కేంద్ర ప్రయోజితమైనటువంటి పథకాల కింద రావాల్సినటువంటి నిధులు రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని కూడా ఆయన ఆదేశించారు. ఎందుకంటే గత కొంతకాలంగా రోడ్ల విషయంలో కావచ్చు, మెట్రో విషయంలో కావచ్చు, పలు అనేక పథకాలకు సంబంధించినటువంటి ఫ్యూచర్ సిటీ అంశం కావచ్చు, మరోపక్క మూసీ రివర్ సంబంధించినటువంటి ప్రక్షాళన విషయంలో అంటే కేంద్ర నిధులకు సంబంధించి కూడా చాలా అనుమతులు కావచ్చు, కాకపోతే కొన్ని నిధులు కావచ్చు రావాల్సిన నేపథ్యం ఉంది. కానీ ఇలాంటి వాటి విషయంలో కూడా ఏమాత్రం నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదు. కేంద్రం సంబంధించినటువంటి గ్రాంట్లు మరొక నిధులకు సంబంధించి రాబట్టే కార్యాచరణ ఎమ్మటే చేపట్టాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాటికి ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇక అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలి విడతగా వాటిని ముందుగా ఖర్చు పెట్టే విధంగా వాటిని ముందుగా శాంక్షన్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకొని తర్వాత కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులపైన దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇకపై సిఎస్తో పాటు సీఎంఓ అధికారులు తమ పరిధిలో ఉన్నటువంటి విభాగాలపైన ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక తానే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అంటే అన్ని విభాగాలకు సంబంధించి అన్ని శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా కొంతమంది అధికారుల తీరును ప్రధానంగా ముఖ్యమంత్రి తప్పుబట్టారు. మీ ప్రవర్తనలో ఖచ్చితంగా కూడా మార్చుకోవాలని కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. ఇంకా ప్రవర్తనలో మార్పు రాకుంటే మాత్రం చర్యలు తప్పవన్న హెచ్చరికలు కూడా
ఇండైరెక్ట్ గా జారీ చేసిన పరిస్థితి. ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైట్ వాసు, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు కొందరు అధికారుల తీరైతే ఇంకా మారట్లేదంటూ వారిపై హెచ్చరికలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ప్రతి సంక్షేమ పథకాలు కూడా త్వరితగతిన అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు.